చిన్న ఉదాహరణ అంటే మన ఇంటి పైన ట్యాంక్ ఉంది. ట్యాంక్ నిండా నీళ్లు ఉంటాయి. అట్లున్నప్పుడు కింద ట్యాప్ తిప్పితే నీళ్లు ఫోర్స్‌గా రావాలి. కానీ ఇక్కడ ఫోర్స్‌గా రావు. కారణం ఏంటి అంటే పైప్‌లో ఏదో డస్ట్ కూర్చొని ఉన్నది అని మనకు అర్థమైతుంది. అదేవిధంగా మన జాతకంలో యోగాలు బాగా ఉన్నప్పుడు అంటే ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నట్లు. కింద మనం ట్యాప్ తిప్పితే మనకు అన్నీ కూడా మనకు రావాలి. మనం స్నానపానాదులు అన్నిటిని చేసుకునేదానికి చాలా అనుకూలంగా ఉండాలి పరిస్థితులు. కానీ ఈ శాపాలు ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పుడు ఈ శాపాలనేవి జాతకస్య గుణాన్ హత్వ, జాతకంలో ఉండేటువంటి గుణాలన్నిటినీ కూడా హత్వా నాశనం చేసి ఆపదలను ఇస్తూ వస్తాయి అనుకొని. అందువలన అంటే చెప్తూ వస్తారు. శుభకర్మలు కానీ అశుభకర్మ కానీ చేస్తున్నప్పుడు ఈ మనం చేసినటువంటి కర్మ అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అనుకొని ఒకటి చెప్తూ వస్తారు. ఎక్కువగా చేసినటువంటి పుణ్యపాపాలు ఇక్కడనే మనం అనుభవించాల్సి వస్తుంది అని. అట్లా కాకుండా సాధారణంగా తక్కువ ప్రమాణంలో మనం చేసినటువంటి పుణ్యపాపాలు జన్మాంతరేపి తత్కుర్యాతు ఫలం తస్య అన్వయేపి వా అని చెప్తూ వస్తారు. అంటే మనం